ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్కి పోయిండు మనని ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని సైన్ చేసి వచ్చిండు. ఎంఓఎస్ డెవలప్మెంట్ ఎవరున్నా ఆగదు, వాళ్ళంతలో వాళ్ళే వచ్చి అప్రోచ్ అవుతారు మనల్ని. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, మేము మీ హైదరాబాద్లో పెట్టుకుంటాం, మాకు కొంచెం వెసులుబాటు కల్పియండి, మాకు మీరు ప్రాపర్ ల్యాండ్ అలాట్ చేయండి, మాకు ఏమన్నా ఉంటే హెల్ప్ చేయండి, మాకు కొంచెం పికప్స్ లేకుండా మాకు వ్యవస్థలు నడిచే విధంగా మీరు సహకరించాలని ప్రభుత్వాలను వేడుకునే పరిస్థితి. ఇలా మనం డిమాండ్లు ఉన్నాం, ఇండస్ట్రీస్ కాదు. ఇండస్ట్రీస్ రావడానికి రెడీగా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలు పెట్టించుడు గొప్ప కాదు, ఆ ఇండస్ట్రీలో తెలంగాణ యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదో చూడాలి. ఈయన పెట్టించిన ఏ ఇండస్ట్రీలో కూడా ఈరోజు మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. 50 అంతస్తుల గూగుల్ అంటాడు, అమెజాన్ అంటాడు, ఈ అంటాడు, అవి అంటాడు. మరి వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేసి 10 ఏళ్ళ బంగారు తెలంగాణలో బంగారు తెలంగాణ చేశాము. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమయంలో అన్ని కూడా అప్పులు కూడుకుపోయినటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు చాలా వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అని వారు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చూపిస్తున్నారు. డీటెయిల్గా మేమే చూపించినాం కదా. ఏం పిచ్చి మాటలు ఆయన మీరు 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 కరెక్టేనా చెప్పేది ఆయన ఈ మాట అన్నాడని? నేను కేటీఆర్కి చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ ఉన్న మా నవీన్ అడిగినట్టుగా మీరు కనుక అప్పుల రాష్ట్రంగా మీకు తెలంగాణ ఇచ్చుంటే 65,000 అప్పున్న తెలంగాణ రాష్ట్రం విభజన హామీలల్లా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నీకు ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసింది నువ్వు. శ్వేతపత్రం అందుకే రిలీజ్ చేసిన, నీ తలతిక్క మాటలు మాట్లాడతావనే. అప్పు చేసింది నువ్వు, ఇచ్చింది మంచి హెల్తీ స్టేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 65,000 అప్పును 7 లక్షల కోట్లకు అప్పు చేసినావు. మళ్ళీ మేము అప్పుల రాష్ట్రాన్ని నీకు ఇచ్చినామని చెప్తున్నావు అంట. కొద్దిగా మార్చుకో లైను. మీరు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. మీ నాయన, మీ బావ రబ్బర్ చెప్పుల హరీష్, మీరంతా ఏడు ఉండే ఇవాళ మీ ఆర్థిక పరిస్థితి ఏందో అందరికి తెలుసు. ఫామ్ హౌజులు, వ్యవస్థలు, ఇవన్నీ తెలంగాణ ప్రజల సొమ్ము. 100 ఎకరాలు, లక్షల ఎకరాలు నిర్వీర్యం అయిపోయినాయి ధరణి పోర్టల్ వచ్చినాక. ఎవడి పేర్ల మీద రాసిరో చెప్పాలి మీరు. నిన్న వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్తుర్రు, అసలు వక్ఫ్ బోర్డు మీద ఎన్ని భూములు ఉండేనో మీ ధరణి పోర్టల్ వచ్చినాక వక్ఫ్ బోర్డు భూములు ఎన్ని కాజేసిరో ధరణిలా. ఇవన్నీ బయటకు వస్తాయి కేటీఆర్. ఇంకా తిరుగు కొన్ని రోజులు నీ డైరీస్, బీఆర్ఎస్ డైరీస్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, ల్యాండ్ స్కామ్లు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఎత్తారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎటు దారితీస్తారంటారు? అంటే ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు మీరు? ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రి ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు. అప్పుడు కుటుంబ సభ్యులు అంటే ఉట్టి కుటుంబ సభ్యులు. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు ఉండరు. ఈ కుటుంబం అసలు కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ కంపెనీ అంటేనే మొత్తం రాజకీయం. ఒకళ్ళు మంత్రి, 2 మంత్రులు ఇంట్లో, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ. ఈ స్కామ్ అంతా అల్లే చేసింది. అందుకే కదా 1 by 1 అన్ని పేర్లు వస్తున్నాయి బయటికి. డిపార్ట్మెంట్ని మొత్తం వాళ్ళ నచ్చిన వాళ్ళను, వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళను, వాళ్ళ కులస్తులను పెట్టుకొని రిటైర్ అయినాక కూడా బుద్ధి సిగ్గు లేకుండా 5-6 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ పెట్టుకొని ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేసిర్రు. ప్రైవసీ లేకుండా చేసిర్రు. సరే రాజకీయ నాయకుల గురించే కాదు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు ఇచ్చిన ఆసరా చూసి పాపం ఎవరో అమాయకులను బలి చేసిరంట. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్లు పట్టుకొని, వాళ్ళకు ఉన్నటువంటి అమాయకులు ఎవరు? సినిమా యాక్టర్లను కూడా. అంటే పేర్లు మీకు తెలిసి ఉంటాయి కదా. పేర్లు ఎందుకు? పేర్లు అంటే నాకు నేను చదివిన మీ లెక్కనే ఎవరో టీవీలో చూపిస్తే. నల్గొండ జిల్లాలో కొంతమంది అమ్మాయిలు, 2 కానిస్టేబుల్ ఇంట్లో పనిచేసేవాడు. ఆ వ్యవస్థ అర్థమైనాక వాడు అది వాడుకుంటూ, వాడు ఏముంది వీళ్ళ మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు కదా. నువ్వు ఏదన్నా వ్యవస్థ నువ్వు గవర్నమెంట్లో ఓపెన్ చేసినాక దాన్ని వాడుకుంటూ వాళ్ళు ఎంతమంది ఉంటారు కింద వ్యవస్థలో? వీళ్ళ గురించి నేను చెప్తలే. ఆ కింద కానిస్టేబుల్ స్థాయి ఉన్నాడు కూడా ఈ మిషనరీ పెట్టి దాన్ని ఒకసారి ఎట్లా చేస్తుంది, దీన్ని ఒకసారి ఎట్లా చేస్తుంది, వాడిని ఒకసారి ఎట్లా చేస్తుంది అని చెప్పి మిస్యూజ్ చేసిరు వీళ్ళు. అంటే ఎంతమంది మీద ఇప్పుడు చామల కిరణ్ రెడ్డి ఎడ తిరుగుతుండే, ఏం